అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదో మృత్యు రహదారి. ఆ మార్గంలో ప్రయాణం జనానికి నరకప్రాయమే. అర్ధ గంటలో చేరాల్సిన గమ్యానికి ఆ దారిలో కనీసం 2 గంటల సమయమైనా పడుతుంది. రోడ్డు బాగు చేస్తామనే ప్రకటనలే తప్ప ఆచరణ మృగ్యం కావడంతో జనం పరిస్థితి దినదిన గండమే అవుతోంది. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ బిచ్కుంద రహదారి కష్టాలపై ఈటీవీ ప్రత్యేక కథనం. బాన్సువాడ బిచ్కుంద మధ్య ప్రయాణమంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. నియోజకవర్గ కేంద్రానికి నిత్యం రాకపోకలు సాగిస్తున్న వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు, ఉద్యోగులు 4 ఏళ్లుగా నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఎక్కడికక్కడ కంకర తేలి గుంతలుగా మారిన ఈ రోడ్డు చిన్నపాటి కుంటల నిలయంగా మారిపోతోంది. ఈ పరిస్థితుల్లో మద్దెల చెరువు, బండరెంజల్, బండపల్లి, గుండెనల్లి, పుల్కల్, దేవాడ, కందారపల్లి ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. మామూలు జనం పరిస్థితే ఇంత దయనీయంగా ఉంటే ఇక గర్భిణీల బాధ వర్ణనాతీతం. బిచ్కుంద, పెట్లం, మద్నూర్, జుక్కల్ మండలాల్లోని గ్రామీణ మహిళలు నెలవారీ పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే భయపడిపోతున్నారు. అత్యంత దారుణంగా ఉన్న ఈ దారిలో ఆసుపత్రికి వెళుతూ గత 6 నెలల కాలంలో ఎంతో మంది గర్భిణీలు 108 వాహనంలోనే ప్రసవించినట్లు స్థానికులు చెబుతున్నారు. చాలా వ్యవస్థ మరి ఘోరంగా తయారైంది. రోడ్డు గుంతలు ఒక్కోతాలో మోకాల మట్టుకు నీళ్ళు ఆగుతున్నాయి. ఒక బండి కూడా పోతలేదు, ఏం పోతలేదు. అదే దీనికి దాదాపు 2 గంటల టైం కావస్తున్నది. దగ్గరపోయేసరికి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్యాసింజర్లు. ఏం ఎక్స్ప్రెస్ అని చెప్పి ఎక్కాము కానీ ఇది ఆర్డినరీ కంటే ఎక్కువ అద్దుమానం పోతుంది. ఈ రూట్లో చాలా ఇదైతుంది, ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ప్యాసింజర్ బాగా వేధిస్తున్నారు. ఈ రోడ్డు మీద బస్సు నడవాలంటే చాలా కష్టం అవుతుంది ప్యాసింజర్స్ కి. ఈ దుస్థితి ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి దీన్ని ఎంత త్వరలో మీరు చేస్తే ఎంత బాగుంటుందని మా ప్రజల తరపున మేము కోరుకుంటున్నాము. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మద్నూర్ మండలం లచ్చనకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మద్దెల చెరువు నుంచి కందర్పల్లి వరకు రహదారి మంజూరు చేశారు. ఇందుకోసం 20 కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అయితే అధికార ప్రతిపక్ష నాయకుల పట్టింపులతో వచ్చిన నిధులు కాస్త వెనక్కి వెళ్లిపోయాయి. కాలేజ్ వెళ్ళాలన్నా, సంతకు వెళ్ళాలన్నా, డిస్టిక్ జిల్లా కార్యక్రమాలు వెళ్ళాలన్నా ఇదే పరిస్థితి. సీఎం వచ్చినప్పుడు రచ్చబండలో శాంక్షన్ అయిందన్నారు. ఇప్పటివరకు ఒక ట్రాక్టర్ కూడా మనం పోయలేదు. రోడ్డు వేయడంపై దృష్టి పెట్టని నాయకగణం స్వార్థంతో వ్యవహరిస్తున్నారంటూ జనం మండిపడుతున్నారు. కొన్ని రోజులు మాత్రం ఇట్లా బండ్లపై నుంచి పడ్డాం. మా ఇంటి ఫంక్షన్ కూడా కానీ పత్రికలు పంచడానికి పోతే వాళ్ళిద్దరు ట్రాక్టర్ గుద్ది చనిపోయారు. దాన్ని కూడా ఏం రియాక్షన్ తీసుకుంటలేరు. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా, ఏ ఎంపీ ఉన్నా కానీ దానికి ఇది చేస్తలేరు. అంతా రోడ్డు నాశనం అయిపోతుంది, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ప్రజలు నిలదీసినప్పుడు చూస్తాం చేస్తామంటూ మాటలు చెప్పే నాయకులు ఆ తర్వాత ముఖం చాటేస్తున్నారు. జనం కష్టాల్ని మాత్రం పట్టించుకోవడం లేదు.